మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డి ఇచ్చిర్రు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిర్రు. సీనన్నకు అదొక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి, ఒకటి జీవనాన్న గుడి. ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలన్నా? కొమరం భీం రామ్జీ గోండు, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది. ఆ పౌరుషం మాలో ఉంది. మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు 4 సీట్లు 5 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు. మీరు చేసిన పని చెప్పుకోండి. మీ కార్యకర్తలు మీరు ఏంది మొనగాల్లో, మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి. ప్రజల్ని ఒప్పించండి, ప్రజల్ని మెప్పించండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి, తెలంగాణను అభివృద్ధి చేయండి. అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లకు వచ్చిన గతే భారతీయ జనతా పార్టీకి పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.